యూరియా దొరకడం లేదని వైసీపీ విష ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. కుప్పంకు హంద్రినీవా నీళ్లు ఆపేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు ఆయన. ప్రతిపక్ష హోదా అడగడానికి వైసీపీకి బుద్ధుండాలన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయమని వైసీపీని ఎవరడిగారన్న బాబు ప్రైవేటీకరణ జరగదు అని మరోసారి స్పష్టం చేశారు. ఒక ఫేక్ పార్టీ విష ప్రచారం, మొన్న చెప్పాను, విష వృక్షం అని. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. కుప్పంలో మొన్నే నేను ఇనాగ్రేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారు. ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 కావాలి. అప్పుడు ఇవ్వరు. అది రైట్, హక్కు, ప్రజలిచ్చే అవకాశం, అది ప్రజలిచ్చే అధికారం. రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇవన్నీ బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతారంట. ఎవరు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లు అన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడలేం. కావాలని ఇలాంటి న్యూస్ని చేస్తే వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది.